హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో శనిశింగణాపూర్ నుంచి మేము ఔరంగాబాద్కి అయితే వెళ్ళాము. సో అక్కడ ఏం చూసాము ఏంటి అనేది అయితే నేను మీకు ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా మన ఛానల్కి అయితే వెల్కమ్ చెప్పిద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ కంటెంట్ హబ్. సో ఇంకా మేము శనిశింగణాపూర్లో దర్శనం అయిపోయిన తర్వాత ఔరంగాబాద్లో ఉన్న కాపీడ్ తాజ్మహల్కి అయితే వచ్చాము. అండ్ ఇది ఒరిజినల్ తాజ్మహల్ కాదు, ఆ విషయం అందరికీ తెలిసిందే. ఇది సేమ్ అలాగే ఉన్న కాపీడ్ తాజ్మహల్. అండ్ ఇంకా మేమైతే తాజ్మహల్కి వచ్చేసాము. సో లోపల ఎంట్రీ టికెట్ వచ్చేసి 25 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. ఇంకా అక్కడి నుంచి అయితే మనం లోపలికి వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ టికెట్ వచ్చేసి మనకి కాయిన్ రూపంలో ఇస్తారు. అండ్ ఇప్పుడు ఈ తాజ్మహల్ గురించి కొన్ని విశేషాలు అయితే షేర్ చేస్తాను. ఈ తాజ్మహల్ని 1660వ సంవత్సరంలో మనకి ఔరంగజేబ్ గారు తన వైఫ్ కోసం కట్టించారు. వాళ్ళ వైఫ్ పేరు దిల్రాజ్ బాను బేగం. తనకి 5 కిడ్స్ ఉన్నారనమాట. సో 5th కిడ్ ప్రసవం జరిగేటప్పుడు కొన్ని డేస్ తర్వాత ఆరోగ్యం బాగలేక తను చనిపోయారు. సో తన వైఫ్కి గుర్తుగా తను ఔరంగజేబ్ గారు ఇది కట్టించారు. ఆ రోజుల్లోనే ఇది కట్టించడానికి వాళ్ళకి మోర్ దాన్ 7 lakhs అయితే ఖర్చు అయిందంట. అండ్ ఇక్కడ లోపలంతా కూడా పాలరాయితోనే ఉంటుంది. లుకింగ్ వైజ్ అయితే చాలా బాగుంది. కాకపోతే కొంచెం అక్కడక్కడ కొంచెం కలర్ పోయినట్టుగా అలా అనిపించింది. కాకపోతే చూడ్డానికైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ చుట్టుపక్కల అంతా కూడా లైట్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇంకా మేము పైకి అయితే వచ్చాము. కాకపోతే ఇక్కడ ఒక్క పాయింట్ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇక్కడ పైకి ఎక్కినప్పుడు చుట్టుపక్కల చూడండి బార్డర్ అనేది చాలా తక్కువగా ఉంది, అంటే చాలా కిందకు ఉంది. పిల్లలు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది చాలా కిందకు ఉన్నప్పుడు పిల్లలు చూద్దామని చెప్పి కొంచెం ముందుకు వస్తారు, అప్పుడు పడిపోయే అవకాశం ఉంది. అక్కడ మనకి రెస్ట్రిక్టెడ్ ఏరియా అని కూడా వాళ్ళు ఒక బోర్డు పెడతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లలతో కలిసి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇది తాజ్మహల్ అంతా కూడా పాలరాతితో ఉంటుంది. జైపూర్ దగ్గర నుంచి కొన్ని గన్నుల దగ్గర ఇవన్నీ కూడా తవ్వించి ఆ కాలంలో తెప్పించి ఇదంతా కట్టారనమాట. అండ్ పైనుంచి చూస్తే వ్యూ అంతా కూడా చాలా బాగుంది. కంపల్సరీగా షిరిడీకి వచ్చినప్పుడు ఔరంగాబాద్కి వచ్చి ఇది విజిట్ చేయండి. అండ్ అంతేకాకుండా శనిశింగణాపూర్లో కూడా దర్శనం చేసుకోండి. ఇవన్నీ కూడా మనం దూరం వచ్చాం కాబట్టి అన్నీ మనం చూసుకొని వెళ్తే ఆ సాటిస్ఫాక్షనే వేరు. అండ్ ఇక్కడ మా బుడ్డోడైతే ఒక ఫారినర్ ఉంటే ఆమెతోటి మాట్లాడుతూ ఆడుకుంటూ ఉన్నాడు కాసేపు. అండ్ ఇంకా మేము లోపలికి అయితే వెళ్తున్నాము. లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉంది కదా, అది వచ్చేసి కింద స్టెప్స్. అండ్ లోపలికి వెళ్ళేటప్పుడు మనం స్లిప్పర్స్ అయితే వదిలేసి వెళ్ళాలి. అండ్ ఇక్కడ లోపల సమాధి అయితే ఉంది. ఆ సమాధి మీద అందరూ మనసులో కోరిక కోరుకొని డబ్బులు వేస్తే కోరిన కోరిక నెరవేరుతుందని నమ్మకం. అండ్ ఇంకా లోపల అంతా కూడా చాలా బాగుంది. అండ్ మేము వెళ్ళినప్పుడే పిల్లలు స్కూల్స్ ఇలా ఉంటాయి కదా, సో స్కూల్ పిల్లలందరూ కూడా లైన్గా వచ్చి మొత్తం చూశారు. అండ్ ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ట్రిప్కి తగ్గట్టుగా కాస్ట్యూమ్ అవన్నీ వేసుకొని, ఎండగా ఎక్కువ ఉంది కాబట్టి కూలింగ్ స్పెట్స్ అండ్ టోపీ ఇవన్నీ పెట్టుకున్నారు. ఇంకా అందరూ కూడా ఫొటోస్ అండ్ వీడియోస్లో ఫుల్ బిజీ అయిపోయారనమాట. అండ్ ఇంకా మేము అది చూసుకొని రిటర్న్ అయితే వెళ్తున్నాము. అండ్ ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మ్యాంగోస్ ఫ్రూట్స్ అన్నీ అమ్ముతున్నారు. సో ఇంకా మ్యాంగోస్ అయితే కొనుక్కొని తింటూ ఉన్నాము. ఈ లోపల డ్రైవర్కి ఫోన్ చేస్తే వచ్చేసాడు. అండ్ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే భద్రమారుతి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈ భద్రమారుతి టెంపుల్లో ఏంటంటే హనుమాన్ మనకి పడుకొని దర్శనమిస్తారు. మామూలుగా మనం చూసిన టెంపుల్స్లో ఎక్కడైనా హనుమంతుడు నిల్చొని ఉంటారు, కానీ ఇక్కడ ఏంటంటే మనకి హనుమంతుడు శయన స్థితిలో అయితే ఉంటారు, అంటే పడుకొని రెస్ట్ తీసుకున్నట్టుగా ఉంటారనమాట. దీనికి ఒక స్టోరీ ఉంది. ఇక్కడ భద్రమారుతి టెంపుల్ అని పేరు ఎందుకు వచ్చింది అంటే, ఒకనాడు భద్ర అనే భక్తుడు అనమాట, ఎవరికి రాముడికి పెద్ద భక్తుడు. సో అతను ఇక్కడ భజనలు అవన్నీ కూడా పెద్దగా పాటలు పాడుతూ భజన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆంజనేయ స్వామి ఒకవైపుగా వెళ్తుండగా అప్పుడు తనకి సౌండ్స్ అన్నీ వినపడ్డాయి అన్నమాట. అంటే ఈ భజనలు ఇవన్నీ వినపడుతూ ఉన్నప్పుడు నాకంటే ఎవరు గొప్పగా రాముణ్ణి పూజిస్తున్నారు అండ్ భక్తి శ్రద్ధలతో ఎవరు ఇంతలా భజనలు చేస్తున్నారు అని చెప్పి అక్కడికి వచ్చి చూసి కాసేపు రెస్ట్ తీసుకొని పడుకొని వెళ్ళారు అంట.
సో అందుకని ఈ టెంపుల్కి భద్రమారుతి టెంపుల్ అని పేరు వచ్చింది. లోపల దర్శనానికి టికెట్స్ అట్లా ఏం ఉండదు, డైరెక్ట్గా మనం వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి శనీశ్వరుడు కూడా ఉన్నారు పక్కన. ఇక్కడ ఏంటంటే లేడీస్కి అలో ఉండదు. అండ్ ఈ టెంపుల్కి కూడా ఖచ్చితంగా అందరూ వచ్చి దండం పెట్టుకొని వెళ్ళండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. శయన స్థితిలో ఉన్న హనుమంతుడిని మనం ఇప్పుడు దాకా ఎక్కడ చూడలేదు, ఇక్కడే అన్నమాట ఫస్ట్ టైం చూడటము. అండ్ ఈ టెంపుల్ లుక్ కూడా చాలా బాగుంది. అండ్ మేము ఎర్లీ మార్నింగ్ లేచి భగవతి టెంపుల్కి, ఆ తర్వాత శనిశింగణాపూర్, ఆ తర్వాత తాజ్మహల్, తర్వాత భద్రమారుతి టెంపుల్, ఇట్లా వరుసగా అన్నీ కవర్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఇంకా వెళ్ళే దారిలో సుగంధ అండ్ లెమన్ సోడా అయితే తాగుతున్నాము. అండ్ తర్వాత ఇంకా లంచ్ కోసం అయితే ఇక్కడ సూర్య ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అని ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడికైతే వచ్చాము. అండ్ ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఎక్కడికి వెళ్తున్నాము అనేది మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు నేను నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాను అనేది మీకు ఈ వీడియోలో ఒక చిన్న క్లూ అయితే ఉంటుంది, మీకే అర్థమైపోతుంది అనమాట. అండ్ ఇంకా మేమైతే వెజ్ పులావ్ ఆర్డర్ చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది, కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఇక్కడ మాకు హైదరాబాద్లో రైతా అండ్ పెరుగు చట్నీ ఆర్డర్ చేస్తే అవి చాలా మజ్జిగలాగా చాలా పలచగా ఉంటాయి. బట్ ఇక్కడ వాళ్ళు ఇచ్చిన పెరుగు మాత్రం చిక్కగా చాలా బాగుంది టేస్ట్. సో ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.